ఉమ్. సరే, మీ మీద కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయని అనేవారు కదా మీరు అప్పట్లో. సార్ ప్రయత్నాలు జరుగుతాండాయి, ఇప్పటికి కూడా స్టిల్ జరుగుతానే ఉన్నాయి సార్. ఎందుకంటే ఉమ్, అంటే అతను ఏదో చేస్తాడు, నేనేదో మనిషి అనేవానికి ఎప్పటికైనా చావు వస్తుంది సార్. అదేం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఉమ్, వివేకానంద రెడ్డి గారిని మా చేత చంపించి ఉమ్. చంద్రబాబు నాయుడు గారి మీద ముద్ర వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అవును. ఈ రోజు గవర్నమెంట్ టీడీపీ ఉంది, ఉమ్. ఈ రోజు నన్ను చంపి టీడీపీ మీద ముద్ర వేయడానికి గ్యారంటీ ఏముంది సార్? ఖచ్చితంగా చేయొచ్చు, ఏముంది, ఏదైనా చేయగలరు. ఎందుకంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ ఎట్టాడిది అనేది క్లియర్ గా నేను వాళ్ళ దగ్గర పనిచేసినోడిని కాబట్టి నాకు తెలుసు. ఉమ్, ఎట్లా వాళ్ళ బిహేవియర్ ఎట్టుంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నాకు కనీసం 100% తెలియకపోయినా కూడా 60-70% తెలుసు సార్. ఎలాంటిది జగన్మోహన్ రెడ్డి మైండ్? అంటే అడ్డం వస్తే ఎవరైనా కానీ, అమ్మాయినా అక్కైనా చెల్లైనా ఎవరైనా తీసేసే లేపేసే రకం సార్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఈ రోజు కూడా సార్, స్టిల్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే సార్ సంసారం ఉండేది. నేను కూడా ఉమ్, ఏదో వైసీపీ గవర్నమెంట్ లోనే అతనికి ఎదురు నిలబడినోడిని. ఉమ్, ఈ పొద్దు గవర్నమెంట్ మారినా కూడా అంటే వ్యక్తిగతంగా కాకుండా నా ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు డబ్బును అలవాటు చేసినాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇప్పుడు అతను పవర్ లో లేడు, కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పనులు జరుగుతూ ఉన్నాయి సార్. డిపార్ట్మెంట్ లో ఏ డిపార్ట్మెంట్ లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే నన్ను దెబ్బ కొట్టలేక ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టేదానికి బాగా ట్రై చేస్తా ఉంటారు సార్. కొంతమంది పెద్ద మనుషులు కూడా మధ్య మధ్యలో వచ్చి కలిసి ఎందుకులే ఇప్పటికైనా ఏముంది ఏదోటి మాడతాంలే అని మాడతానే కూడా నేను దాన్ని అవాయిడే చేస్తాను సార్. ఏ పొద్దుటికి కూడా అట్లా మిస్బిహేవ్ కానీ ఆలోచన ఏది కూడా పెట్టుకోను సార్. ఉమ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మీ దగ్గరకు వస్తున్నారా మధ్యవర్తులు? సార్ మధ్యవర్తులు వస్తా ఉన్నారు. నేను కూడా 2-3 సార్లు తిట్టడం జరిగింది. వాళ్ళు కూడా నేను డైరెక్ట్ గా సిబిఐకే కంప్లైంట్ చేస్తాను సార్ వాళ్ళ మీద. ఉమ్, ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎట్లయినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ మాట 100% వింటాను సార్. కడప జిల్లాలో మటుకు ఉమ్, కనీసం 100కి 60% వాళ్ళ మాట వింటాను సార్. అది ఉమ్, నేను వైసీపీ గవర్నమెంట్ లో నాకు 2+2 గన్మెన్ ఎస్కార్డ్ పెట్టినారు సార్. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ పోయేది, ఎవరితో ఏం మాట్లాడేది ఇన్ఫర్మేషన్ కోసం పెట్టినారు సార్. ఉమ్, గవర్నమెంట్ మారిన తర్వాత 1+1కి వచ్చింది సార్. ఉమ్, నేను హర్షవర్ధన్ రాజు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఉమ్, ఆయనను వచ్చి కలిసి ఆయనకు అర్జీ కూడా ఇచ్చిన సార్. నా గన్మెన్లు సార్, నాకు ప్రాణహాని ఉంది, నాకు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను ఏమన్నా చేస్తే వాళ్ళకి మచ్చొచ్చదని వాళ్ళు ఏం చేయరు. ఈ పొద్దు గవర్నమెంట్ టీడీపీ వచ్చింది కాబట్టి ఆ కక్షతో అయినా సరే వాళ్ళు నా మీద కక్ష తీర్చుకొని వాళ్ళు ఇబ్బంది పెడతారు సార్, నాకు ఖచ్చితంగా కావాలా అని చెప్పి నేను అడగడం జరిగింది సార్. ఉమ్, దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఉమ్, దీని మూలంగా వివేకానంద రెడ్డి గారి కేసు తరపున ఒకటి, ప్లస్ నాకు గన్మెన్లను పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ సార్ను కలసాలని నేను అనుకున్నా సార్. విజయవాడకు పోయి కలుద్దాము అంటే ఇంకా వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు కదా, ఒక రోజు పోయి కలిసి వద్దామని నిర్ణయించుకున్నా సార్. ఓకే. సో ఒకవైపు ప్రలోభాలు, బెదిరింపులు ఉన్నా కూడా నేను చంపిన వాళ్ళలో ఒకటిగా ఉన్న నేను, మాతోనే చంపించారు వీళ్ళు కాబట్టి నేను నిలబడి ఉన్నానని దస్తగిరి చెప్తుంటే, ఇంకోవైపు సాక్షులు ఇప్పటికే 4-5 వివిధ రూపాల్లో హత్యలు లేకపోతే అనుమానాస్పద మృతులు జరుగుతూ ఉంటే కేసు ఎందుకు ముందుకు సాగడం లేదు అనేది కీలకంగా ఉంది. దీని మీద పైగా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఎందుకు ఇది ముందుకు సాగడం లేదు? ఇప్పటికీ దర్యాప్తు విషయంలో కానీ లేకపోతే పోలీస్ శాఖ విషయంలో కానీ అక్కడ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాటే చెల్లుబాటు అవుతోంది. దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వీళ్ళు దర్యాప్తుని ముందుకు సాగనివ్వటం లేదు అని స్వయంగా దస్తగిరి చేస్తున్న ఆరోపణని ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు